కోట్ల సంసారం ఉన్న అవ్వగారింటి కాడ ఒంటింటి ఆడ కురుసున్నా గాని అవ్వగారిని ఏ ఆడతల్లి మనిషిపోదు. బిడ్డ అనేది అవ్వని మనిషి ఏనాడు ఉండదు. అవ్వగారిని ఎట్లా మనిషిపోయినావు అవ్వ కొడుక? మరి నా తోడ వచ్చిన అన్న బల్లాని రాదు పాపకారి వాడు. మా అవ్వయ్యకు అన్నం పెట్టక మరణం చేసిండురా. నా తల్లి గారు నేపాలపురి పట్నము. నేపాల మహారాజు నా తల్లి సుందరదేవి, నా అన్న బల్లాని రాజు, నా వదిన భాగ్యవతి. మరి ఏనాడు గనకనేమి పాపకారి వాడు దోసకారి వాడు ఉన్నాడురా. అందుకొరకే మర్చిపోయిన కొడుక. అమ్మా మీ అన్న బల్లాని మహారాజు మాత్రం అంతటి యోధుడా, వాడు అంతటి వీరుడా? వాని సంగతులు ఇవాళ ఒట్ల రక్తం శాస్త్రం కాదు, ఇంట్లో రూపాయలు శాస్త్రం కాదు. వాని సంగతి నేనే సుత్తా రమ్మని కనుక నేను పిల్లగాడు తల్లిని తీసుకొని బయలుదేరాడు. తల్లిని తీసుకొని బయలుదేరితే అద్దు కొడుక పొద్దు గుట్ల పడుతుంది. ఇప్పుడు అద్దు తెల్లారి పోదాం అన్నది. లేదు లేదు ఇప్పుడే పోదాం పోదాం అందుతాం అని చెప్పి నడిచేస్తా అంటే అడవిలోకి వచ్చే వరకు పొద్దు ఊపింది. సింహం చీకటి అమ్మాల్సి ఈ చీకటి పోదాం అని చెప్పి కొడుకు తల్లి మాత్రం అనగా బాలవారు వచ్చారు పరపడల మీద వండుకున్నారు. తెల్లారి పోదామని వీళ్ళు వండుకున్నాక ఆ తల్లి మాత్రం అనగా అటువంటి కానీ మేలుకి వచ్చింది. భయపడి తెల్లారుతాంది. రెండు నరియంసలైన పక్షులు వాళ్ళు పండుకున్న చెట్ల మీదకి వచ్చి ఆటలు ఆడుకుంటాను. కొడుకా నరియంస రాజా అన్నది కూడా అన్నమో కనుక ఇంద్రవతి దేవి కొడుకు పొంటి వండుకున్నగా తల్లి బగ్రమండి నాగేంద్ర స్వామి మామయ్యగా తల్లి పారుకుంటూ పోదా అంటే కన్న కొడుకు చింతపూరాజు కళ్ళ చూసిండు. ఇంద్రవతి దేవి నా పేరు పెట్టల్లవో పేరు పెట్టి పిలిచినందుకు పేరు పెట్టి పిలిచినందుకు అప్పుడు నాన్న చచ్చిపోయినా చెప్పినావు. ఇప్పుడు నా కళ్ళ నువ్వు పామైపోయినావు అని పాలక కన్న కొడుకు పోదా అంటే మా పారుకుంట వేయింది కారణాల పుట్టలో వచ్చింది. అవ్వ మా తల్లికి పాలడి కట్ట దేవుడి కన్నా పోయి పాలు పట్టుకస్తా కానీ మరి నేను అటువైనాక ఈ పుట్టలకి వెళ్ళి మా తల్లి పాము ఇంకో పుట్టలో పోతే నాకు దొరుకుతుంది అని పుట్ట కన్నానికి ఆ రాళ్ళు వచ్చిండు. పుట్ట దగ్గర కొమ్మ తీసుకొచ్చి పుట్ట మీద ఆడవాళ్ళు పెట్టుకున్నాడు. ఆడికెళ్ళి కొడుకు ఎట్లు వస్తా ఉంటే తాను వచ్చేతో వల్ల పట్టినావమ్మా నేపాల నగరమే వచ్చిండు భగవంతుడు వల్ల. ఆ నేపాల నగరంలో మన సిబ్బంది పట్టుకొని పాలు వచ్చే తరుణాల పాలు పోయిండ్రా అని వాళ్ళ కొట్టి కొడుకు కొడుకు తిరుగుతున్నాడు. వాళ్ళ కొట్టి కొడుకు తిరుగుతుంటే ఎవరికల్లా చూసిండ్రు. బల్లాని మహారాజు బిడ్డ పద్మావతి దేవి అప్పటికి పెళ్లికెళ్ళి ఇందిరా. అయ్యో ఇలాగానే కళ్ళ చూసింది బాలుడా. ఏ ఊరు ఉన్నది, ఏ పల్లె ఉన్నదే. తల్లి పాము అయిపోయింది. పాలు పోయిన రవలాల పాలు తీసుకుపోయి పాము పోసి చదువుకుంటాను అంటే అన్నావు. మీదే రాజ్యం ఉన్నది, ఏ దేశం ఉన్నది అన్న వాళ్ళు ఎవరైనా మనకు పైసలు బాగుండి తొవ్వండి పోతా అంటే ఎవడన్నా మందలిస్తే మాట్లాడకుండా ఏం కాదు. వాడు మానేసి మళ్ళీ మందలిస్తాడు. అదే అడక తిరగటోనికి అరే నేను ఏ ఊర్రా ఏ పని ఇదేంటి అదేంటంటే 100 చెప్పాలి. వాడు చెప్తేనే మరి పైసలు వేసుకోలేదు. అవ్వా మాది ఇంద్రమహేంద్ర నగరం. మా తల్లి ఇంద్రవతి. నా పేరు మాత్రం అనగా అటువంటి సిద్ధపూరాలు. మా అవ్వ రాంగరాంగ పాము అయిపోయింది. ఏ చెట్టు వచ్చిందో ఏ తీగం వచ్చిందో. ఇంద్రమహేంద్ర నగరం మీ తల్లి ఇంద్రవతి. మీరత్త కొడుకు బావో నారాయణ నేను తత్తాను పాలు పోయింది అండి. అబ్బా పాలు పోస్తా కానీ నువ్వెవరో తెలుసా? మా అవ్వ కొడుకు మా మేనత్త కొడుకు. మీ అవ్వ కొడుకు కాదు. మేనత్త కొడుకు ఎట్లా మేనత్త కొడుకు అయితే నేను ఎవరు బిడ్డను అనుకుంటున్నావు? నాకే నీకు వాళ్ళని మీ మేనమామ బిడ్డను. బల్లాని మహారాజ్. ఇది ఏ ఊరు? నేపాలపురి పట్నము.
నేపాలలో కూడా వచ్చిన నేను బల్లాని మహారాజు బిడ్డవా అందుకే మీది గుడికి వచ్చి దెబ్బలు దొరుకుతుందా మీ ఇతరం లంచపడికి ఇతరం కాదు అయ్యో లేకపోతే మీ అయ్యా మా అమ్మని కొట్టినాడుగా మా బాబు ఒక్కడే ఆ గుణం మంచిది కాదు మరి మా తల్లి గుణం నాకు పడ్డది మా తల్లి లాంటి దాన్ని నేను అంటే కనబడతలేదా పెళ్లి పెళ్ళినాక నీ కదా కథ చెప్పు సరే కానీ పర్వాలేదు మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే నువ్వు అని తెలిసినట్టు అంటే మా నాన్న కూడా ఇప్పటికి కొడుతుంది దాన్ని నువ్వు రా పోదా అని చెప్పి అని ఆ గుర్రం తీసుకొచ్చింది గుర్రం మీద కూర్చుంటే పెట్టుకుని ఇద్దరు పోతా అంటే ఆ ఊళ్ళో ఎరకలి ఇలా ఏకంగా చూసాడు అరే వీడియో కూడా ఇదివరలాగా వాళ్ళ పొడి తిరిగి పాలు అని బుచ్చగాడు ఇంకా మా దుర్సాన్ని పట్టుకపోతాను మా ఊరి పోరిని పోరిస్తానా అని ఆ ఎరకలి వాడు ఏం చేసాడు లోపల పెట్టుకొని ఆడ గుర్రానికి అడ్డం వచ్చిండు అయ్యా దండం పెడతా మంచి నన్ను వేరే ఊళ్ళో తీసారా అని చెప్పాను ఈయన అనుకున్నాడు కదా ధర్మాత్ముడు కదా సరే అయితే అది ఎవరి పుణ్యం ఏ ధర్మం ఎప్పుడు అక్కడికి వచ్చున్నాం రాని అని చెప్పి ఈవెన్ ముందర కూర్చుంటే పెట్టుకున్నాడు ఎరకలేదు కానీ కూర్చుంటే పెట్టుకొని మాత్రం అనగా గుర్రం పోతుంది అడవిలో పోయింది అడవిలో పోయే వరకు ఎనుకున్న ఎరుకలు వాడు ఒడ్లో ఉన్న చెప్పి అది తీసి కనుక సిద్ధపూర్ రాదు మెడవి ఇక దెబ్బ పడితే శిరవ దిక్కు మెడవ దిక్కు పడిపోయింది సిద్ధపూర్ రాదు ప్రాణం పోయింది చెప్పన ఎనుకో మరి చూసింది ఆ గుర్రం మీదకి వెళ్ళి దిగినాక కిరకలు వెళ్ళకుండా చూసింది ఏం సంగతి ఓ ఇరుకువాడా ఏంది మా బావేడి కట్టేది నన్ను కూడా ఇక మీ వాడిని ఒక్కడే దెబ్బ కొట్టిన కథ ఎందుకు నీకోసం నన్ను చూసుకొని నా బాగుంది సంతోషిన అప్పుడు అనుకున్నది అధ్వానపడి లోపల మగవాడినే చంపిడు మా బాబు ప్రాణం అయిపోయిందంటే అదనాడి దాన్ని నేనేం చేస్తా అనుకున్నది మరి ఎగురంతో 20 మందిని దాదాపు పనిచేసి 10 మంది కూడా అదనేం వీని చేతులు తీసి వీని ఎత్తిన పెడతా మసి ఊసి మారడి ఆయన చేస్తా వీని అరచేతుల బెల్లం పెట్టించి మోసేత నాకు ఇస్తా అనుకున్నదా అన్నావా కానీ నేను కూడా ఎన్నో రోజులు అవుతుంది నీలాంటి మగవాడు దొరకాలని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నా అదే అదే చూస్తున్నా చేసుకుందా కానీ ఒక్క మాట నిన్నే చేసుకుంటా కానీ మా బావ ప్రాణం తీసినాం శిరమో దిక్కు మొండెమో దిక్కు పడ్డది ఈయన్ని వదిలిపెట్టిపోతే కుక్కలు నక్కల పాలవుతాయ్యా ఆ పాపం మనం దాకా ఏం చేద్దాం బొందతోడి బొందలు పెట్టాలి బావా ఏం కాదు నాకు ఇక తెల్లారి మాట్లాడి చచ్చిపోతుంది అన్న వల్లే మాత్రం వెనుకవాడు బొందతోడినా పెడితే మళ్ళీ నక్కలు కట్రాలను జిట్టులు కంప పట్టుకొచ్చిన బొంద వచ్చింది కనబడుతుంది పెద్దవాళ్ళ పాటు ఇప్పుడు అదంతా తౌడు కాదు చెప్పనా కానీ చెప్పా కానీ చచ్చిపోయిన పీనగా తీసాల్లో పెడితే మళ్ళీ లేవటంటే ఇద్దరికి లేవది బరువు ఉంటుంది శివం అందుకొరకు వేసి తొక్కితే అయిపోయాయంటే రేపు రేపటికల్లా మనం కాపురం చేయక మనకు బిడ్డ పుట్టిన కొడుకు పుట్టిన వాళ్ళు కూడా జ్ఞానం బయట అడుగుతుంది కొంత చూడన్నా అనుకో చూడు అని వెయ్యిండు పొందాం అనుకున్నప్పుడు కట్రావు తీసింది వాళ్ళు ఎత్తేసింది ప్రాణం పోయింది అందుకొరకంటారు ఎవరు తోడుకున్న పొందలు వాడే పడుతురు అంటారు మరి ఏనాడు కనుకనేమి ఆ పొంద లోపల పెట్టింది పిల్లగాని మీద ఎడుతుంది బిడ్డ అప్పుడు కనుక దేవాశంకరుడు కళ్ళ చూసిండు అయ్యో అన్యాయంగా పిల్లగానే ప్రాణం బాయని చెప్పి 2 రఘురామ జిలకలు తయారు చేసిండు అడి లోపల తోలిండు ఆ రఘురామ జిలకలకు జీగర్ల పుల్లు ఇచ్చిండు మరి వచ్చిన 2 చిలుకలు ఆడుకుంటా మొగ చిలుక వచ్చింది గిర్రగిర్ర తిరిగి అడ్డం పడ్డది ఆడి చిలుక కళ్ళ చూసింది ఆ జీగర్ల పుల్ల తీసుకొచ్చి ఆ చిలుక మీద మోపంగానే చనిపోయిన చిలుకకు ప్రాణం వచ్చింది లేచి మళ్ళీ రెబ్బరెక్క కొట్టిపోతుంది పోయేటప్పుడు జీగర్ల పుల్ల వారేసిపోతే ఆ జీగర్ల పుల్ల తీసుకున్నది బిడ్డ ఆ బావది శిరం మొండె ఒక్క దగ్గర పెట్టి 3 చుట్లు తిప్పి బావ మీద మోపినప్పుడు కనుకనేవి మొండెము శిరం అతుక్కొని లేచి కూర్చున్నాడు బావా
అప్పుడు అనుకున్నాడే బామా నా ప్రాణం పోయిన దాన్ని కాపాడినావు నువ్వు దేవత అనుకుందునా నరమానవురాలు అనుకుందునా అన్నప్పుడు కనుక నువ్వు రావయ్య బావా అని చెప్పి ఆ చీకర్ల పుల్ల పట్టుకొని బావ నెంబర్ పెట్టుకొని వస్తంటే మరిగా పామైన పుట్ట వేడికి వచ్చింది పుట్ట కన్న కన్నా అనుకున్న రాయి బయటికి తీసే వరకు గనకనేవి చల్లగా ఆవగా లోపలి పోయినప్పుడు పామైపోయిన గా తల్లి గనకనేవి బయటికి వచ్చింది మొంటెలు పడిగిప్పి చూస్తుంది పడిగిప్పి చూసినప్పుడు కనుక ఈ బిడ్డ చేతిలో చీకర్ల పుల్ల ఉన్నది కదా చీకర్ల పుల్ల తీసి ఆ మొంటెలు పడిగ మీద పెట్టినప్పుడు బరబర బరబర మంటమండి పాము మాయమైపోయి అత్తమ్మ గనకనేవి ఇంద్రవతి ఉంటుంది రామా పుట్టినగా తల్లి నిజ రూపం ఎత్తుకున్న ఆ తల్లి ఇంద్రవతి చూసే వరకు ఆ కోడలు కనబడతాడు కొడుకు కనబడతాడు కొడుక ఎవరురా వీళ్ళు అధ్వాన పడి లోపల ఈ పిల్లలు అన్నప్పుడు ఎవరో కాదే అన్న బిడ్డ పద్మావతి దేవి మీ అన్న బిడ్డను తీసుకుని వచ్చిన అన్నప్పుడు కొడుక ఎంత మోసం చేసినవురా పాపకారోడు వాడు దోసకారోడు నీ ప్రాణం తీస్తాడు కొడుక నీ తండ్రి ప్రాణమే తీసిండురా మరి ఏనాడు కనుకనేవి వద్దురా కొడుక తోలిరా పొమ్మన్నప్పుడు కనుకనేవి లేదు లేదు తల్లి తోలొచ్చేది లేదు దీన్ని కళ్యాణం ఆడుతున్నావు అన్నాడు అన్నప్పుడు కనుక బా యొక్క మరి కన్న కొడుకును తీసుకున్నది ఏడికొచ్చింది ఆయా ఊడల మరి రిగ్గచ్చిన కొత్త కుండలో ఉన్న బొక్కల కళ్ళ చూపింది చూపెట్టినప్పుడు కనుక ఈ బిడ్డ కళ్ళ చూసింది పద్మావతిదేవి మళ్ళా జీగర్ల పుల్ల బట్టి బొక్కకు బొక్క తాపకం చేసి మామ ప్రాణం పోతుందని చెప్పి జీగర్ల పుల్ల మొక్కుతుంది అద్దు బిడ్డ అన్నాడు శంకరుడు వచ్చి మాత్రం నేను లేపుతున్నా శంకరుడు ఆమె లేపినప్పుడు కనుక ఇంద్రసేన మహారాజు మల్లసేన మెత్తిండరా అయ్యో మీ అన్నకు మిమ్మల్ని కలిపేదాకా మాత్రం నేను పక్షి అవతారంలో మీ విన్న తిరుగుతానని చెప్పి శంకరుడు వస్తాడు వాళ్ళందరూ నలుగురాకం బయలుదేరి ఈ నేపాల నగరం వస్తారు అప్పటికి 6 నెలలు అయితే అని బల్లాను రాజు చెల్లెబెట్టిన శాపం తప్పలే కుట్టాదిలేసి కుట్టాదిలేసి బల్లాని మహారాజు గోడలు పట్టుకొని బల్లాని రాజు గోకులు ఆడుకుంటా మరి అటువంటి అయినా కానీ భార్య ఉండే భవనాల వేడిగా ఇంత కనుక నేను గోడలు పట్టుకొని గోకులు ఆడుతాడు మరి ఆ చిప్ప పెట్టింది చిప్ప లోపల గంజి పోతుంటే గంజి గతుకుతాడు అన్న అంత లోపల ఇంత లోపల ఆ కొడుకును ఎంబడి పెట్టుకొని భర్తను ఎంబడి పెట్టుకొని కోడలు పద్మావతిదేవిని ఎంబడి పెట్టుకొని ఆ బిడ్డ ఇంద్రవతిదేవి అన్నవేడికి వచ్చింది అటు బావ ఇటు చెల్లె అటు అల్లుడు ఇటు బిడ్డ నలుగురాగా కనిపించే వరకు బల్లాన్ రాజు అటువంటి అయినా కానీ దుఃఖం ఆగుతలేదు ఈనాటికైనా ఆనాటికైనా మనిషికి చేతి నిండా డబ్బు జేబు నిండా పైసలు ఉన్నప్పుడు ఎవడు కనిపించడు కష్టం వచ్చి మంచాల పడ్డప్పుడు అందరూ అది అతను ఎక్కువ దూరం చుట్టప్పుడు కూడా గాడ చూస్తే మంచుకున్నాను అనిపిస్తుంది అప్పుడు చెల్లెని చూసే వరకు చెల్లెలా ఇంద్రవతి దేవి నా చెల్లెలా నేను పాపకారన్న అయిపోతే చెల్లె నా చెల్లెలా చెల్లె ఇంద్రవతి ఏ రామ రాఘవ రామ రామ వాళ్ళకి అన్నం పెట్టలేదు చెల్లె వాళ్ళను ముట్టుకోకుండా వాళ్ళంతరా వాళ్ళు ప్రాణం తీసుకున్నట్టు నేను వాళ్ళని ఉసబెట్టిన చెల్లెరా చెల్లె ఆ పాపం కలిగే చెల్లె ఇవాళ తినే అంత తిండి ఉన్నది చెల్లె ఆ పరుపు వండుకునే అంత పరుపులు దూది మెత్తే ఎవరట్నాల పానుపులు ఉన్నాయి కానీ నేను ఇంట్లో పోయేటట్టు లేదు చెల్లె నేను నిలుచున్న కాడ తవ్వేడు 3 సోళ్ళంతా శివంగారు దాన్ని చెల్లెరా ఓ చెల్లెరా ఇంద్రవతిదేవి ఆకాశం లోపల మన తల్లి సుందరిదేవి మన తండ్రి నేపల్ల రాజు వాళ్ళిద్దరు అక్కడ నిలుచుండి కొరికొడగా బల్లాని రాజా మా దగ్గర రమ్మని చేతులు దాపుతారు చెల్లె నేను తల్లిదండ్రుల దగ్గర
అప్పుడే అన్నట్టున్నా నేను పెళ్ళేదాకా కూడా బతికేదాన్ని లేదు నా బిడ్డ నీ చేతిలో పెడతాన్నా నాకు దేవుడేమని కదా నా బిడ్డ ఏదన్నా కనుక తెలుసో తెలియకో ఏదైనా పని వంకనే చేసేది ఉంటే మీ అయ్యకి తోటోడు అని చెప్పి నా బిడ్డ అనుకోటా కూసెళ్ళే నా బిడ్డను బిడ్డ కూసెళ్ళే బావగాళ్ళు మొక్కిండు వాళ్ళని గాళ్ళు మొక్కిండు చెల్లెగాళ్ళ మీద పడి ఇక విల కొట్టుకొని కొట్టుకొని ప్రాణం వదిలితే నన్ను కొట్టిండు నాన్న నన్ను ఇచ్చిన కుక్కల గద్దల పాలు చేస్తున్నా కాకుల గద్దల పాలు చేస్తున్నా అని కాట్న దానం వేసింది అన్నను అక్కడ పేరు మీద ఘనంగా పండుగలు చేసింది 6 నెలల కాలం గడిచిన తర్వాత మరి ఆ కొడుకు నర్యంస మహారాజు ఆ కోడలు పద్మావతిదేవికి కలిగితోటి కళ్యాణం రాజ్యపట్టాభిషేకం కడితే తాత నేపాల మహారాజు వెళ్ళినట్టు రాజ్యం వెళ్తాడు పిల్లగాడు నర్యంస మహారాజు అత్త భాగ్యవతిని రాదుకుంటాడు భార్య పద్మావతిని రాదుకుంటా నేపాలపురి పట్నం లోపల ఉంటాగా ఇంద్రవతిదేవి ఇంద్రసేన మహారాజు వెనకనే ఇంద్ర మహేంద్ర వచ్చి రాజ్యం వెళ్తాం సల్లంగా ఉన్నారు అందుకొరకే ఏ మానవుడైనా ఉన్నాడు నవరాదు లేనాడేడవరాదు కష్టం సుఖం కావడి కుండలో అందరూ ఏ మానవుడైనా కానీ సూర్యోలే మెదలాలి కానీ కట్టెలోలే మెదలద్దు సూర్యం చేస్తుంది ఆ బట్టను ఈ బట్టను కలిపి కుట్టుకుంటూ పోతుంది కత్తెరేం చేస్తుంది ఆ బట్టను కడిగేసుకుంటా విడి తీసుకుంటూ పోతుంది అందుకొరకే సూర్యోలే మెదలాలి కానీ కట్టెలోలే మెదలద్దు మరి ఒక్క అగ్గి పుల్ల చాలు 1,00,000 చెట్లను కాలబెడుతుంది అదే ఒక్క చెట్టు తోటి 1,00,000 అగ్గి పుల్లలు తయారైతాయి మరి కన్నెట్ల వేయింద్ర కనకలింగం అంటే చేసుకున్న పాపం శంభులింగం అన్నట్టు ఆ బల్లాని మహారాజు ప్రాణం వేయింది మరి చెల్లెలు కొట్టినోడు చెడుగా పుడతాడు తల్లిని తిట్టినోడు తాసుపామై పుడతాడు వీరికి కథ సంపూర్ణం అయిపోయింది మంగళం మాదేవరాని మమ్మాదుకో మంగళదేవి మంగళం మాదేవరాయుడా మమ్మాదుకో మల్లయ్య దేవుడా ఎవరైనా కట్నాలు వేసే వాళ్ళు ఉంటే కట్నాలు తీసుకురండి